ప్రియ సహోదరులారా, స్నేహితులారా, ఈ దినం దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ప్రియ సహోదరులారా, క్షమించకపోవడం అనేది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిస్పృహ, అభద్రత మరియు భయం వంటి భావాలను సృష్టిస్తుంది. క్షమించకపోవడం కూడా కఠిన హృదయాన్ని సృష్టిస్తుంది. కఠినమైన హృదయం నేరస్తుని పట్ల అనగా తప్పిదం చేసిన వారి పట్ల కోపం, పగ, చేదు, ద్వేషాన్ని అనుభవించేటట్లు చేస్తుంది. దానితో మానసిక ఆరోగ్యం పాడయి ఆందోళన, ఒత్తిడి, శత్రుత్వం, డిప్రెషన్, రక్తపోటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి క్షమించలేని మనస్తత్వం నుండి మనం దూరమయ్యి దేవుని ఆశీర్వాదం పొందులాగున ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. అయితే మనము ఇతరుల అపరాధములను క్షమించకపోతే మన తండ్రి కూడా మన అపరాధములను క్షమించడు. కాబట్టి మన ప్రభు అయిన క్రీస్తు 7 మార్లు కాదు కానీ 70 మార్లు క్షమించవలని చెప్పినట్లు మనం కూడా మన సహోదరుల తప్పిదములు క్షమిస్తూ దేవునితో మరింత సంబంధాన్ని పెంచుకుంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వలె నిస్వార్థమైన ప్రేమ కలిగి మన మానసిక ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలకు లోను కాకుండా మన సహోదరులను క్షమిస్తూ ప్రార్థిస్తూ దేవునికి దగ్గరవుతూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ దేవుడి మాటలు మనలో నెరవేర్చును గాక. ఆమేన్.